ఫ్రైడే 4 సినిమాలు వస్తున్నాయి కదా, ఎంపురాన్ L2, నెక్స్ట్ చియాన్ విక్రమ్ ఒకటి సినిమా దాంట్లో మనకి అంత ఐడియా లేదు. మీరు అడిగితే నేను దాని విషయం బట్టి కంటెంట్ చెప్తాను. రాబిన్ హుడ్ ట్రైలర్ చూసారా? చూడలేదా? కన్నప్ప చూసారా? ఆ కన్నప్ప ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుందండి. కన్నప్ప ట్రైలర్ బాగుంది. దాంట్లో సాంగ్స్ కానీ బాగున్నాయండి. సినిమా ఓవర్ అయితే సూపర్ ఉంటుందండి. సూపర్ హిట్ కొడుతుంది. ఆయన యాక్టింగ్ సూపర్ ఉందండి. సాంగ్ ఆ శివుని సాంగ్ ఎలా రాశారో కానీ ఆ శివుని సాంగ్ నేను పదే నా రింగ్ టోన్ అదే, నా మ్యూజిక్ టోన్ అదే అండి. సాంగ్లో ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు కానీ మేము పెట్టుకుంటాం కదా, ఆ టోన్ కానీ అదేనండి. సాంగ్ అయితే బాగుందండి. సినిమా చాలా హిట్ అవుతుంది. ఆ లొకేషన్ కానీ బాగుందండి. అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది జనాల్లో అంటే ట్రైలర్ అది అండి? ఎక్స్ప్రెషన్ అంటే జనాలను బట్టి మనం చూసేదాన్ని బట్టి, కానీ నా విషయంలో అయితే అండి సినిమా అయితే బ్రహ్మాండంగా హిట్ అవుతుందండి. అంటే విష్ణు గారికి చాలా ఫ్లాప్లు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో, లేదు అంటే ఈ సినిమాతో సూపర్ హిట్ కొడతారంటారు. అది వేరే అండి, ఇది ఒక ఎత్తు అండి. ఈ సినిమా బాగా హిట్ అవుతుందండి. ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నా, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందండి. అంటే దేని విషయంలో, అంటే ఎలా హిట్ అవుతుందని? ఎలా హిట్ అవుతుందంటే సాంగే ఇలా ఉందండి. శివుని సాగే అంత బాగా తీసినప్పుడు సినిమా బాగా తీయలేడండి. సినిమా అయితే సూపర్ హిట్ అవుతుంది. అయిపోయిందండి. సాంగ్ నీకు బ్రహ్మాండంగా ఉంది. ఎలా రాశాడో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఎలా టిక్ చేశాడో కానీ ఆ డ్యాన్స్ అంటే ఓవర్గా కొద్దిగా బాగుందండి. ఆయన అక్కడ వాటర్ తేవడం కానీ చాలా బాగుందండి. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు, అక్కడ అక్షయ్ కుమార్ గారు శివుడి పాత్రలో చాలా పెద్ద పెద్ద క్యాస్ట్ పెట్టారు కదా ఇందులో. అవునండి. అంటే దాన్ని ఇంకా హైప్ బాగా క్రియేట్ అవునండి. ఇంకా బాగా హిట్ అవుతుందండి. చాలా ఆడే ఛాన్స్ ఉందంటారా అండి? హిందీలో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. హిందీలో ఆడుతుందండి. చాలా బాగా ఆడుతుంది. పాన్ ఇండియా సినిమా ఖచ్చితంగా వస్తుందండి. ఈసారి మన మోహన్ బాబు కొడుకు గారు సూపర్ హిట్ అవుతుందండి. అది ఆయన అయిపోతుంది. నెక్స్ట్ టైం కానీ ఇంకా బాగా ఆడుతుందండి. ఆయన మూవీలు ఛాన్సులు కానీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఆయనకి నార్మల్గా ఛాన్స్ ఇచ్చాల్సిన వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారండి. ట్రైలర్లో మీకు బాగా నచ్చిన పార్ట్ అంటే నాకు అంటే విష్ణు కాదే, ఆయన సాంగ్ బాగా నచ్చిందండి. సాంగ్స్ బాగా నచ్చాయి. ఆయన కట్అవుట్ కానీ ఆయన అక్కడ మొద్దు నరికేటప్పుడు శివుని మాదిరి ఉంటుంది చూడండి, ఆయన మళ్ళీ దండం పెట్టుకుంటాడు, గొడ్డలు దించేసి దండం పెట్టుకుంటాడు. అది చాలా నచ్చిందండి. అందులో కానీ దేవుడు ఉన్నాడని ఆయన ప్రజలకి చెప్పాడు. భక్త కన్నప్ప సినిమా సూపర్ హిట్ అప్పట్లో కృష్ణరాజు గారు. అవునండి. ఇప్పుడు అలాంటి ఆ రేంజ్లోనే హిట్ అవుతుంటారు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా చూస్తే అది కొంచెం గట్టిగా ఆడే అవకాశం ఉందనుకుంటున్నారంటే ఆ టెక్నికల్ గ్రాఫిక్స్ అవి కనిపించినాయా ట్రైలర్? లేదండి, ఇది డిఫరెంట్గా ఉందండి. డిఫరెంట్గా ఉంది. చాలా ప్రభాస్ గారు లుక్ ఎలా ఉంది? బాగుందండి. ఆయనది కానీ బాగుంది. ఇక్కడ ప్రభాస్ గారు వచ్చారు, అందులో మన విష్ణు గారు వచ్చారు, మోహన్ బాబు గారు ఉన్నారండి. తెలీదండి. ఆయన వచ్చారంటే చాలా బాగుంటుందండి. మూవీ అయితే సూపర్ హిట్ అవుతుందండి. నా వరకు అయితే ప్రజలు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నా వరకు అయితే 100కి 100% హిట్ అవుతుందండి. హిందీలో ఆడుతుంది, ఇంగ్లీష్లో ఆడుతుంది, తమిళ్లో ఆడుతుంది, మలయాళంలో ఆడుతుంది. సూపర్ హిట్ అవుతుంది. నా వరకు ప్రజలు ఏమనుకుంటున్నారో మనకు తెలియదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఉంటుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ.